సో హలో ఎవరివన్, వెల్కమ్ టు బిఎండ్ఎస్ స్మార్ట్ సొల్యూషన్స్. కొంచెం గ్యాప్ వచ్చింది అని చెప్పాలి లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి. సో మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకున్నాను. నేను కొంచెం ఎగ్జామ్స్లో కొంచెం బిజీ అయ్యి ఉండి నేను ఈ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను ఈ రోజు నుంచి. లాస్ట్ వీడియో కూడా అండ్ ఈ వీడియో కూడా. ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ వీడియోలో ఏదైతే మనం క్వశ్చన్ ఇచ్చామో దానికి ఆన్సర్ మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే నేను లాస్ట్ క్లాస్లో మనము ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఏంటంటే ద సమ్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ గురించి. అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్ మనకి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం ఈ ఈ వీడియోలో. సో ఈ వీడియోలో ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏమన్నాడంటే ఫ్రమ్ ఏ పీస్ ఆఫ్ వైర్ 12 3/4 లాంగ్ మీటర్స్ లాంగ్ అన్న. అంటే ఏంటంటే 12 3/4 మీటర్స్ ఒక వైర్ ఉందంట. అండ్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ లెంత్ 3 5/6 మీటర్స్ హ్యాస్ బీన్ కట్ ఆఫ్. అంటే 12 మీటర్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంది. 3/4 అంటే ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్టు దానికంటే. అండ్ 3 5/6 కొంచెం కట్ చేశాడు 12 మీటర్స్ వైర్లో. సో వాట్ ఈస్ ద లెంత్ రిమైనింగ్? వెరీ ఈజీ కదా. తీసేసాడంటే ఏంటి మనకి మ్యాథమెటికల్ ఫ్రాక్షన్ వచ్చేసి దట్ ఈజ్ మైనస్, రైట్? ఎస్, 12 3/4 మైనస్ 3 5/6. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలి? నార్మల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. 48 + 3 51. ఎస్, కరెక్ట్. 51/4 కదా ఇది. ఎస్. అండ్ ఇంకోటి ఏంటి? 18 + 5 23 కదా. 23/6. ఎస్. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేద్దాం. ఏమొస్తుంది? సో ఎల్సిఎం చేస్తే ఓకే. సో 4 3 times 3 5 15, 3 1 3 50 153 కదా. ఎస్, రైట్ హియర్. నెక్స్ట్ హియర్ 2 times 2 20 is 40 40 2 3 6 46 ఇక్కడ. ఎస్. సో ఇప్పుడు మైనస్ చేద్దాం ఇక్కడ. సో ఆబ్వియస్లీ 4 ఉంటుంది. 4 + 3 7 కదా. సో 107 అంతా 107/12. 107 ఏనా? ఎస్, ఎస్, 107/12 107/12 వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని మనం నార్మల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. సో 107/12 ఎలా చేయొచ్చు? 12 9s 108 కదా. సో 12 8s 96. ఓకే, సో ఆబ్వియస్లీ 12 ఇక్కడ ఉంటుంది డినామినేటర్లో. సో 8 ఇక్కడ ఉంటుంది. సో హౌ మచ్ వీ నీడ్ టు గెట్? ఇక్కడ ఎంత వస్తుంది? 7 + 4 హౌ మచ్? 11 వస్తుంది. చూడండి, కాల్ మీరు చేయండి. సో ఎన్ని మీటర్స్ ఉందంట రిమైనింగ్? 12 3/4 మీటర్స్లో 3 5/6 తీసేస్తే 8 11/12 మీటర్స్ వచ్చిందన్నమాట. సో ఇది గైస్ చాలా ఈజీగా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి, డిస్కస్ చేద్దాం. 3 బాక్సెస్ వెయిట్స్ ఇచ్చాడనమాట. చదువుదాం. 3 బాక్సెస్ వెయి 9.5 kg, 14 1/5 kg, 18 3/4 kg ఇచ్చాడు. మూడు ఇచ్చాడు. 3 బాక్సులు 3 వెయిట్లు ఉన్నాయంట. ఏ పార్టర్ క్యారీస్ ఆల్ ది 3 కార్. ఒక పార్టర్ 3 బాక్సెస్ని మోస్తూ ఉన్నాడు. వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ బై ది పార్టర్? వెరీ ఈజీ కదా. సో లెట్స్ సి. 9 1/2 ప్లస్ 14 1/5 ప్లస్ సో 18 3/4. ఓకే, సీ హియర్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అన్ని ఎడిషన్ చేయాలి. ఫస్ట్ నార్మల్ ఫ్రాక్షన్లో మార్చేసి దాన్ని ఎల్సిఎం తీసుకొని చేయాలి. ఈ క్వశ్చన్ మీకు చేయడానికి చూస్తున్నాను. నేను నెక్స్ట్ క్లాస్లో కన్ఫర్మ్ ఈ క్వశ్చన్ చెప్తాను. సో మీరు ఇది క్వశ్చన్ని కమెంట్ రూపంలో ఆన్సర్ చెప్పండి. ఓకే, వీల్ సీ ద ఆన్సర్. మనం చూద్దాం ఆన్సర్ ఎలా వస్తుందో. ఓకే, ఐ విల్ టెల్ యూ నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా నేను చెప్తాను. అండ్ గైస్, సో రేపు ఈవినింగ్ లైవ్ ఉంటుంది. సో ఏంటంటే సింపుల్ క్వశ్చన్స్ నేను జస్ట్ పోర్ట్రే చేసి దాని మీద ఆన్సర్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ ఈ వీడియో ఎవరైనా చూస్తున్నా, రేపు సండే 29th 2024 సండే రేపు
కన్ఫామ్గా 7 ఈవినింగ్ 7కి కన్ఫామ్గా మనం ఒక లైవ్ చేద్దాం. చాలా బాగా డిస్కస్ చేసుకుందాం ఫ్రాక్షన్స్ అన్నీ. సో మీరు కన్ఫామ్గా జాయిన్ అవుతారు అనుకున్నాను. లైవ్ ఎప్పుడంటే 29th సండే 2024 అనమాట. సో అందరూ జాయిన్ అవుతారని అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్, థ్యాంక్ యూ. సో మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. ఎస్, సో దీని ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను కామెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ నాకు చెప్పండి, నేను అది చూస్తాను కన్ఫామ్గా. సో ఇది ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. సో ఇది కూడా డిస్కస్ చేద్దాం మనం. వన్ డే ఏ లేబరర్ ఎర్న్డ్ 125 రూపీస్. ఎంతగా ఎర్న్ చేశాడంటే ఒక రోజుకి 1 డేకి 125 రూపీస్ ఎర్న్ చేశారనమాట. ఓకే, సో అవుట్ ఆఫ్ దిస్ మనీ హీ స్పెంట్ 68.5 ఆన్ ఫుడ్. దీంట్లో 125 రూపీస్ కదా, ఫుడ్కి ఎంత పెట్టాడు? 68.5 అన్నాడు. ఓకే, అండ్ రూపీస్ 23/4 ఆన్ టీ. ఓకే, అండ్ 16/2/5 ఆన్ అదర్ ఈటబుల్స్. ఓకే, సో మనం ఏవేవి ఎంతెంత ఖర్చు పెట్టారో చూసాం కదా. ఒక అతను రోజుకి 125 రూపీస్ అర్న్ చేసుకున్నప్పుడు, సో అతను 68 రూపీస్ ఏమో ఫుడ్కి ఖర్చు పెట్టాడని చెప్పాం కదా, ఇది రూపీస్ కదా. అండ్ ఇంకా 23/4 దేనికి? టీ తాగడానికి 23/4. ఓకే, నెక్స్ట్ ఇంకా అదర్ ఈటబుల్స్ మొత్తం వచ్చేసి 16/2/5. అదర్ ఈటబుల్స్ వచ్చేసి 16/2/5 మీటర్స్ కదా. సో దీనికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎలా చేయాలి, హౌ మచ్ డస్ హీ సేవ్ దట్ ఆన్ దట్ డే, అంటే అతను ఎంత సేవ్ చేశాడు ఈ మొత్తం ఖర్చు అంతా తీసేసిన తర్వాత. ఎలా కనుక్కోవాలంటే సింపుల్ స్టేట్మెంట్ వేయాలి. దీని అంతా నుంచి నేను స్టేట్మెంట్ వేస్తున్నాను చూడండి. అంటే ఏంటి, హౌ షుడ్ విట్ ఫైండ్ అవుట్, ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే ఒక ఇది అనమాట. 125 మైనస్ ఆఫ్, చాలా చాలా ఈజీ, జాగ్రత్తగా ఉండాలి. మనం తీసేయాలి కదా, ఏవి తీసేయాలి? వీటన్నిటిని కలిపిన ఒక నెంబర్. ఓకే, సో వీటన్నిటిని కలిపిన అంటే ఏంటి? ఎడిషన్ కదా. 68 1/2 ప్లస్ 23/4 ప్లస్ 16 2/5. ఓకే, అంటే ఏంటి? ఫస్ట్ ఇదంతా ఎడిషన్ చేయాలి. వచ్చిన ఆన్సర్తో దీన్ని 125 నుంచి మైనస్ చేసామనుకో, సో అప్పుడు వచ్చే ఆన్సరే అతను ఆ రోజులో ఎంత సేవ్ చేశాడని అర్థమవుతుంది. సో నియర్లీ దగ్గరగా చెప్పచ్చు. 68 + 20 88. 88 + 10 ఎంత? 98. 98 + 6 ఎంత? 104. అంటే దగ్గరగా ఈయన 104 అంటే ఇంకొక 1 2 3 రూపీస్ ఎక్కువ వేసుకున్న నియర్లీ ఒక 15 to 20 రూపీస్ సేవ్ చేస్తున్నట్టు. బట్ ఎలాగా మనం ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇలా వేస్తేనే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది ఆన్సర్. సో ఈ ఎడిషన్ వరకు నేను ఫాస్ట్గా చేస్తాను చూడండి. 125 ఉంది కదా, సో 68 ఈజ్ మల్టిప్లైడ్ బై విత్ 2. 260 is 120. 120 plus 16 136 and 137/2 plus 83/4. Okay, plus and 50 82/5. ఓకే, అండ్ హియర్ ఏం చేశాను ఇక్కడ నేను బ్రాకెట్స్ క్లోజ్ చేశాను. ఇదంతా ఎడిషన్ చేయాలి కాబట్టి. సో 125 మైనస్, సో దీని ఎల్సిఎం ఎంత వచ్చింది? ఫాస్ట్గా మనం గెస్ చేస్తే ఇక్కడ 420 రావచ్చు. ఐ విల్ షో హియర్, డోంట్ వరీ. 2, 4, 5 కదా. సో 2 1 time 2 times. ఓకే, అండ్ 5 ఆటోమేటికల్లీ ఇంకేం చేయలేదు. 2 2 4 4 5 20 రెడీ. ఓకే, సో హౌ మెనీ టైమ్స్? 10 times. సో 1s 3 7 0 ప్లస్, అండ్ హియర్ 5 times. 5 40 400
5 3 15, 400 415. డోంట్ వరీ, బిగ్స్ నెంబర్స్ వస్తున్నాయని మనం ఏమీ తప్పు అయింది అనుకోవచ్చు, బట్ ద ఆన్సర్ వుడ్ బి ద డిఫరెంట్, అండ్ దట్స్ ఆల్. 5 8 400, 4 5 2 10, 410. ఓకే, రైట్. నా ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా యాడ్ చేయడమే మొత్తాన్ని. సో 125 మైనస్, సో 1000 అంతా ఏం లేదు, సో 300 400, 700 ప్లస్ 400 1100 కదా. సో 2000, మొత్తం 2100 అయింది ఆన్సర్. సో 70 80 90 కదా, 2190. ఓకే, నా ఇంకేమైనా ఉన్నాయా? 2195. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 2195. అర్థమైంది? సో మీకు అర్థమైంది అనుకుంటాను ఎలా వచ్చిందో. సో దాన్ని డివైడెడ్ బై 20 చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? లెట్స్ సీ. ఇది కూడా కమెంట్ సెక్షన్లో మిమ్మల్ని చూద్దాం అలా వస్తుందో. ఇంతవరకు నేను చేశాను కదా, దీని ఆన్సర్ మీరు కమెంట్ రూపంలో మీరు చెప్పండి, ట్రై చేయండి. సో చూద్దాం. ఓకే గైస్, సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవంటే లాజికల్ టైప్ క్వశ్చన్స్. అంటే ఏంటి, మనం ఏదైతే మనం అర్థం చేసుకున్నామో దాన్ని మ్యాథమెటిక్స్ ఎక్స్ప్రెషన్లో కన్వర్ట్ చేసిన తర్వాత రాస్తే, సో దట్ విల్ బీ ద ఆన్సర్ వస్తుంది మనకి. సో సింపుల్. ఈ ఎక్స్ప్రెషన్ని చూద్దాం ఎవరు ఎంతమంది చేస్తుంది. దిస్ ఈజ్ 20 గైస్. ఓకే, ఇది 20. ఇది చూద్దాం ఎంతవరకు వస్తుంది. ఓకే, సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. సో ఓకే గైస్, సో ఇంతవరకు క్లోజ్ చేసేస్తున్నాను దీంతో. సో మీరు ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, B&S స్మార్ట్ సొల్యూషన్ని. రేపు లైవ్ కూడా మీరు జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. సో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.